నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది. CD4 కౌంట్ 100 ఉంది. నాకు నోరంతా పాచిపట్టినట్లు అయిపోయింది. ఏమీ తినలేకపోతున్నాను. ఇక నా గతి ఇంతేనా, లేక నోటికి పట్టిన పాచి తగ్గిపోతుందా? ఏం చేయాలి? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. CD4 కౌంట్ చాలా డౌన్లో ఉంది. మామూలుగా 500 పైన ఉండాలండి. 500 నుంచి 1500 మధ్య ఉంటుంది. పర్ మైక్రోలీటర్ 500 to 1500 మధ్య ఉంటుంది సాధారణంగా. 500 తక్కువ ఉన్నట్లయితే ఇంకా మనలో ఆ వైరస్ మన శరీరానికి రక్షణ ఇచ్చే CD4 కణాలని డిస్ట్రాయ్ చేసేస్తాం అన్నమాట. అంటే మనలో ఇమ్యూనిటీని తగ్గించేస్తుంది. ఇమ్యూనిటీ తగ్గిపోతుంటే రకరకాల వ్యాధులు వస్తాయి. CD4 కౌంట్ 100 ఉందంటే చాలా దిగజారిపోయిన ఆరోగ్యం, బాగా దిగజారిపోయిన లెక్క. అంటే వైరస్ ఉందన్నమాట, బాగా ఎక్కువ యాక్టివ్గా ఉంది. హెచ్ఐవికి సంబంధించిన వైరస్ చాలా యాక్టివ్గా ఉండి అదేం చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ మీద, మన రోగ నిరోధక కణాల మీద అది దండయాత్ర చేసేసి వాటిని విధ్వంసం చేసి పారేసి మనిషి యొక్క ఆరోగ్యాన్ని దిగజారు చేస్తుంది. అందుకని ఎప్పుడు CD4 కౌంట్ని దృష్టి పెట్టుకోవాలి. 500 పైన ఉండాలి. ఎప్పుడైనా సరే 500 పైన ఉండే చూసుకోవాలి, తగ్గకుండా చూసుకోవాలి. అలాగే వైరల్ లోడ్ ఇప్పుడు కూడా అన్డిటెక్టబుల్ లెవెల్, కనబడిన వెళ్ళి ఉండాలి. వైరల్ లోడ్ ఉండి ఓన్లీ CD4 వైరల్ లోడ్ ఉంటుంది, CD4 కౌంట్ పారాలి అనుకుంటే కుదరదు. వైరస్ని ఎప్పుడు కంట్రోల్ చేయాల్సిందే, అన్డిటెక్టెడ్ లెవెల్లో ఉంచాల్సిందే. వైరల్ లోడ్ని కంట్రోల్ చేయకపోతే CD4 తప్పకుండా డౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ వైరస్గా మన రోగనిరోధకశక్తిని అంతా డౌన్ చేసేది. అంటే CD4 కౌంట్, వైరల్ లోడ్ ప్రతి 6 నెలలకి పరిశీలించుకోవాలి. కొంత అవసరం ప్రతి 3 నెలలకి టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడు కూడా వైరల్ లోడ్ అబోవ్ 500 ఫర్ మైక్రోలీటర్, CD4 500 కంటే తప్పకుండా వైరల్ లోడ్ ఇప్పుడు అన్డిటెక్టబుల్ కనపడకుండా ఉండాలి. అలా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే ఈ బాధలు ఇప్పుడు ఇక ఓరల్ క్యాంటాసిస్ అంటాము, నోట్లో నాలుగుకి నోటి అంత కూడా ఫంగల్ అని ఫస్ట్ చేయాల్సినవి ఖరైన మందులు, యాంటీవైరల్ ART మందులు అంటాం. సరైన మందులు సరిగ్గా ఏం పడుతున్నాయో చూసి ఆ మందులు వాడాలి. వాడితే వైరస్ని కంట్రోల్ చేయకుండా కేవలం నోట్లో ఉన్నానికి మందులు వేసుకుని వస్తే టెంపరీ రిలీఫే తప్ప ఇంక మళ్ళీ వస్తుంది. వేసిన కాలం దొరుకుతుంది, మళ్ళీ 4 రోజులు మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ఏం చేయాలి, ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయాలి, రెండో పక్క వైరస్ కంట్రోల్ చేయని మందులు వాడాలి, రోగనిరోధకత పెంచడానికి కృషి చేయాలి. ఈ రకంగా చేస్తేనే ఆ వ్యక్తి ఆరోగ్యం బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.